నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. మూడ్ ఆఫ్ ఆంధ్ర ఎలా ఉంది? హైదరాబాద్ బేస్డ్ ఐఐటిఎన్స్ గ్రూప్ తాజాగా క్యారీ అవుట్ చేసిన సర్వే 3 దశల్లో వాళ్ళు 175 నియోజకవర్గాల్ని కవర్ చేశారు. శాంపుల్స్ నేరుగా వెళ్ళారు, ప్రజల్లోకి వెళ్ళి తీసుకున్న శాంపుల్స్. ఏది ఎస్ఎంఎస్ల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా విని చెప్పింది, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు. నేరుగా వాళ్ళు వెళ్ళి చేసిన దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే కాంబినేషన్స్లో ఒక్కో పార్టీ ఏ రకంగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, లేదు కూటమిగా వస్తే వాళ్ళేంటి, కూటమికి ఎలా ఉంది, వైసీపీ బలం ఏంటి అనేది, అండ్ ఏ ఫ్యాక్టర్స్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి, ఏ ఫ్యాక్టర్స్ తోటి ప్రభుత్వం ప్రజల మన్ననలు చూరగొంది అనేది కూడా చెప్పారు చాలా డీటెయిల్గా. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడాది జూన్ 18 నుంచి ఆగస్టు 20 తేదీ వరకు, మొన్నటి వరకు విస్తృతంగా పర్యటించి అన్ని వర్గాల ప్రజానీకం నుంచి ఈ సర్వేకి సంబంధించిన అభిప్రాయాలు సేకరించినట్టు చెప్పారు. 3 దశల్లో నిర్వహించిన సర్వేలో 190,550 మంది ఓటర్లు ఎంతమంది ఉన్నా శాంపుల్స్ తీసుకునేప్పుడు మాత్రం 3 దశల్లో 175 నియోజకవర్గాల నుంచి 190,550 మంది అభిప్రాయాలు నేరుగా తెలుసుకున్నారు. ఇదేదో ఆన్లైన్ కాదు, మెసేజ్లు కాదు, స్పష్టంగా ఐఐటిఎన్స్ గ్రూప్ చెప్తుంది. ఇది ఐఐటిఎన్స్ గ్రూప్ యొక్క అభిప్రాయం. నేరుగా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి వారి అభిప్రాయాన్ని తెలుసుకొని వెల్లడిస్తున్న అభిప్రాయాలుగా ఐఐటిఎన్స్ గ్రూప్ చెప్పుకుంటూ వచ్చింది. ఇంకా వీళ్ళు ఎలా వెళ్ళారు, సెక్షన్ టు సెక్షన్ ఎలా టచ్ చేశారంటే 18 నుంచి 30 ఏళ్ళ వాళ్ళు, 31 నుంచి 45 ఏళ్ళ వాళ్ళు, 46 నుంచి 59 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, మరీ ముఖ్యంగా మహిళలు, అలాగే పురుషుల్లో ఎవరు ఎటువైపు ఉన్నారు అనే నాడిని పట్టుకునే ప్రయత్నం చేసినట్టుగా వాళ్ళు చెప్పారు. కూటమి ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్నకు చాలా సంతృప్తి చెందామనే వాళ్ళు 4% ఉన్నట్టు. సంతృప్తి చెందామన్న వారి సంఖ్య 30% రీజనబుల్. అలాగే తీవ్ర అసంతృప్తికి గురయ్యామన్న వాళ్ళు 45% ఎక్కువ ఉన్నారు వీళ్ళు. సో సంతృప్తి, బీభత్సమైన సంతృప్తి కలిపి 34% అయితే తీవ్ర అసంతృప్తి 45%, అంటే 10% వేరియేషన్ ఉంది. ఏమీ చెప్పలేని వాళ్ళు గోపీలు 7% ఉన్నారు, అంటే గోడ మీద పిల్లలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బెస్ట్ పార్టీ ఎవరైనా ప్రశ్నకి కూటమికి 40% జై కొట్టారు. ఎస్, అల్టిమేట్గా కూటమి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. వైసీపీకి ఆశ్చర్యంగా 44.5%. అండ్ శాంతి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వానికి పెద్దగా ప్రొయాక్టివ్గా ఏమీ ఒపీనియన్ ఇది మేనిఫెస్ట్ కాల, పెద్ద అనుకూలంగా ఏం లేదు. చాలా సంతృప్తి చెందామన్న వాళ్ళు 7% ఉంటే సాధారణ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు 30%. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్రంగా కుదిపేసిన డిఎస్సి అక్రమాల మీద ఏమనుకున్నారు వీళ్ళు 3 దశల్లో అంటే అక్రమాలు జరిగాయని 48% మాత్రం నమ్ముతున్నారు. అలాంటిదేం లేదు, ఉత్తనే ఇలా వైసీపీ వాళ్ళు పనిపాటు లేని వాళ్ళందరూ చేసిన వాళ్ళు 39%. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని 42%, అలాంటిదేమీ లేదని 36%. పోటాపోటీగా ఉంది వ్యతిరేకత అండ్ అనుకూలత. అలాగే ప్రధాన సమస్యలు ఏమేంటి వచ్చినాయంటే శాంతి భద్రతల గురించి 15% మాట్లాడారు. రైతులు, కౌలుదారుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవని 25%, మంత్రుల అవినీతి గురించి ఆశ్చర్యకరంగా 27%, నిరుద్యోగం 21%, సంక్షేమ పథకాల అమలు 12%గా చెప్పుకుంటూ వచ్చారు. సీఎంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరుంటే బాగుంటుంది దానికి 44% మంది వైఎస్ జగన్ పేరు చెప్పడం విశేషం. చంద్రబాబు సీఎం కావాలని 32%, ఆయన తనయుడు, ఆయన కుమారుడు లోకేష్ గారి పేరు చెప్పిన వాళ్ళు 5%, పవన్ కళ్యాణ్ పేరు 6% మంది మాత్రమే చెప్పడం విశేషం. ఇది వైసీపీపై గొడ్డలి పార్టీ అనే ఆరోపణల్ని మీరు అంగీకరిస్తారా అంటే అనే ప్రశ్నకు 31% మంది ఏం డౌటా, ఖచ్చితంగా గొడ్డలి పార్టీ అని చెప్పారు వాళ్ళు 31%. రాజకీయ కక్షతో చేస్తున్న ఆరోపణలుగా 30% మంది కొట్టిపారేస్తే ఆరోపణలను అంగీకరించేది లేదని, కేవలం రాజకీయాలను పక్కదారి పట్టించడానికి అని చెప్పిన వాళ్ళు 32%. ఈ ప్రభుత్వం 2029లో తిరిగి వస్తుందంటే కూటమి ప్రభుత్వం అనే ప్రశ్నకు రాదని 44% మంది బలంగా నమ్మారు, వస్తుందని 39% మంది అంతకన్నా బలంగా చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణల గురించి ఏమంటారంటే 47% నమ్ముతున్నామన్నారు, 38% మంది నమ్మటం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ గనక జరిగితే ప్రయోజనం పొందే పార్టీ ఏదనే ప్రశ్నకు వైసీపీ అని 49% అయితే, టీడీపీ 34%, జనసేన 7%. వైసీపీ పరిపాలనే బాగుందని 41%, కూటమికి 35% మంది అనుకూలంగా వాళ్ళ ఒపీనియన్స్ అయితే, ఇద్దరు అనేవాళ్ళు, అంటే అటు కూటమి కానీ వైసీపీ కానీ రెండు అనేవాళ్ళు, ఇద్దరు అనేవాళ్ళు 12%, దొందే 12% ఉన్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే 3 పార్టీలు కలిస్తే 44.5% సెక్యూర్ చేసుకుంటాయి ఓటు, వైసీపీ సింగిల్గా 45.15%, అంటే 1% వైసీపీకే
ఎడ్జ్ ఉందని ఇతరులు 3.5% మారాయి. ఇతరులు ఎవరున్నారు? ఇంకా ఏ నిర్ణయానికి రాని వాళ్ళు 6.5% మంది ఉన్నారట. వీళ్ళు డెఫినెట్గా ప్రతి ఎన్నికల్లో ఉంటారు వీళ్ళు. ఈ లెక్క ప్రకారం కూటమికి 62, వైసీపీకి 83 అసెంబ్లీ సీట్లు రావచ్చు. ఏది యాజ్ ఆన్ టుడే జూన్ 18 నుంచి ఆగస్టు 20 వరకు వాళ్ళు తీసుకున్న 1,90,000 మంది శాంపుల్స్ నుంచి వ్యక్తమైన అభిప్రాయము. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను. 1,90,000 మంది నుంచి తీసుకున్న ఎలిసిట్ చేసిన అభిప్రాయం ప్రకారం జల్లెడ చేసి ఐఐటిఎన్స్ గ్రూప్ చెప్పింది. 30 స్థానాల్లో మాత్రం గట్టి పోటీ ఉంటుందట. ఏమో 32 స్థానాల్లో కూటమి కొట్టేస్తే మళ్ళీ వైసీపీ, ఈసారి వైసీపీకి ఖచ్చితంగా అప్పుడు 83 సెక్యూర్ చేసుకున్న ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో చింతపడక్కర్లేదు. ఇక ఒకవేళ పొత్తు లేకుండా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయంటే దాని మీద కూడా సర్వే బృందం మాట్లాడింది ఏంటంటే అప్పుడు వైసీపీ 47%, టీడీపీ 36%, జనసేన 6.5%, బీజేపీ 2.5%. బీజేపీ అబ్బే ఎక్కడేసిన గొంగలు అక్కడే. అంతకుమించి మరి దేశంలో అప్రతిహతంగా పాలించేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్టులు, అవతల పక్ష బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు, టెర్రరిస్టులు ఇంతమంది ఉన్న వెస్ట్ బెంగాల్లో కొట్టిన బీజేపీ ఇక్కడ 2.5%కి మించి 1 సెంటీమీటర్ పైనకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. బీజేపీ పూర్ పర్ఫార్మెన్స్. ఇంకా నిర్ణయం తీసుకున్న వాళ్ళు 5.5. వీళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ ఓట్ షేర్ ప్రకారం వైసీపీకి 110 నుంచి 112. ఏది అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి 110 నుంచి 112, టీడీపీకి 43 నుంచి 45, జనసేనకి 2 నుంచి 4 అట. బీజేపీకి 1 సీటు కూడా వచ్చే అవకాశం లేదు. బాధాకరమైన విషయం. బీజేపీ వాళ్ళు ఎవరిని నింటే బాధపడతారు. 20 నుంచి 21 సీట్లలో 20 to 21 సీట్స్లో నువ్వా నేనా అన్నట్టు బిగ్ ఫైట్ ఉంటుందట. చాలామంది పారాచూట్స్ కారణంగానే బహుశా కూటమి పార్టీలు నష్టపోతాయనే ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. పారాచూట్ క్యాండిడేట్స్ అంటే హఠాత్తుగా ఎన్నికల సమయంలో వాలిపోయి టికెట్లు తెచ్చుకొని గబగబా నుంచొని విపరీతంగా ఓట్లు తెచ్చుకొని గెలిచేసిన వాళ్ళ సంగతి అనమాట. ఇక్కడ ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికగా తీసుకుంటే రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్ అని పెట్టారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే దాని మీద కూడా ఈ సర్వే చెప్పింది. కూటమికి సంబంధించి 72 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారట. వాళ్ళ 162, 163లో 72 మంది అంటే అమ్మో చాలామంది ఉన్నారు. ఆరెంజ్ జోన్లో 30, గ్రీన్ జోన్ 73 ఉన్నారట. 10 మంది మంత్రులు రెడ్ జోన్లో ఉన్నట్టు తేల్చారు. అలాగే ఆరెంజ్లో 8 మంది, గ్రీన్లో 7 మంత్రులు ఉన్నారట. అండ్ ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రమాదకర మార్గంలో పయనిస్తున్నట్టు సర్వే నివేదిక స్పష్టం చేస్తుందని చెప్పేసి ఐఐటిఎన్స్ గ్రూప్ అభిప్రాయం. ఇది వాళ్ళ అభిప్రాయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఒంటరిగా పోటీ చేసినా అధికారానికి అతి చేరువలో ఉంటుందనేది కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా ఉందని కూడా ఐఐటిఎన్స్ గ్రూప్ అభిప్రాయమే. అండ్ కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ 2 ఏళ్లలో అధికారానికి చేరువలో ఉందంటే కూటమి ప్రభుత్వం అధ్వాన పాలనే కారణమని సర్వేలో వెల్లడైన విషయాలను, అభిప్రాయాలను బట్టి అర్థమవుతుందని ఇది కూడా ఐఐటిఎన్స్ గ్రూపే చెప్పింది. సో ఏతావాత చెప్పుకొచ్చేదంటే సింహం సింగిల్గా వస్తుంది. ఈ వైసీపీ వాళ్ళ డైలాగ్ ఉంటుంది కదా, బట్ వాళ్ళ అవతల ఎంతమంది వచ్చినా గుంపులుగా వచ్చినా మేము గెలుస్తాం. వాళ్ళు కలిసి ఒకే గుంపుగా వచ్చినా గెలుస్తాం, విడిగా వచ్చినా ఒకటే మేము గెలుస్తాం. వాళ్ళు కలిసి వస్తే మాకు 83, అదే వైసీపీకి 83, మీకు అంటే టీడీపీకి కూటమికి ఒక 60 దగ్గర ఎంతో తేలుతుందట. సో ఈ వేరియేషన్ స్పష్టంగా చెప్తోంది. ఒకవేళ వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి 110 to 112 రావచ్చు. టీడీపీ 45 దగ్గర ఆగిపోతుంది. జనసేన గ్రాఫ్ కొంచెం పడిపోయింది. ఇదేమైనా కూడా ఇట్స్ టూ ఎర్లీ. వాళ్ళు ఇప్పటి వరకు జనంలో ఉన్న అభిప్రాయం ఇది. ఎన్నికల సమయానికి డిఎస్సీ అక్రమాలు వెనక్కి వెళ్ళిపోతాయి, అండ్ రైతుల ఆందోళన వెనక్కి వెళ్ళిపోతాయి, విద్యార్థుల ఆందోళన వెనక్కి వెళ్ళిపోతాయి. ఒక కొత్త మాయామంత్రంతో, మాయాదండంతో కూటమి రంగంలోకి దిగితే జగన్మోహన్ రెడ్డి గుడ్లు తేలాల్సిన పరిస్థితి అని టీడీపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. నిజం కూడా అదే. ఎందుకంటే ఆయన మ్యాజిక్ ముందు జగన్మోహన్ రెడ్డి నిలబడటం అనేది దుస్సాధ్యం. ఎందుకంటే అలా ఉంటుంది. మన అసెంబ్లీలో మనం చూసాం. ఆయన బీసీ రిజర్వేషన్కి సంబంధించింది అవుతుందా లేదా వితిన్ బ్రాకెట్స్ చదువుకోండి, పక్కన పెట్టండి. ఆయన చేసిన ప్రకటన తమ ప్రభుత్వం ఎలా కట్టుబడి ఉంది, కూటమి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అని చెప్పింది. అప్పటిదాకా వైసీపీ వాళ్ళు డిఎస్సీ మీద రోడ్ల మీద చేసిన ఆందోళన అంతా గాలి కొట్టుకుపోయింది. అది చంద్రబాబు అంటే. సో చంద్రబాబు ఇలాంటి మ్యాజిక్స్ రాబోయే రోజుల్లో మళ్ళీ చేయబోతున్నారు. అండ్ వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసి జనంలోకి చొచ్చుకెళ్ళి బుగ్గలు పుణికి తలనిమిరి ముద్దులు పెట్టుకున్నా సరే వైసీపీకి సినిమా చూపించడం, చంద్రబాబు గారు సినిమా చూపించడం ఖాయమనే అభిప్రాయాన్ని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు. చూద్దాం మరి ఐఐటిఎన్స్ గ్రూపు అభిప్రాయాలు నిజమవుతాయా? ఇంకా చాలా దూరంలో ఉన్న ఎన్నికల వేళ జరగబోయే పరిణామాల నేపథ్యంలో కూటమి మళ్ళీ పుంజుకుంటుందా? ఇవన్నీ టైం డిసైడ్ చేస్తుంది.